ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అయితే సరస్వతి గారు ఈ ఆఫ్ కోర్స్ సోషల్ ఫంక్షన్స్ అని పక్కన పెడితే మీరు ప్రదీప్ గారు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సో అంటే హౌ డు యూ స్పెండ్ యువర్ టైం? మీ రొటీన్ ఎలా ఉంటుంది? రోజు పొద్దున ఎన్నింటికి లేస్తారు మీరు? పొద్దున్నే లేచి యోగా చేసేసి సూర్య నమస్కారాలు చేసి అంత చక్కగా చుట్టూ అలా తిరిగేస్తూ ఉంటారా మీరు? మన యోగం ఏంటో నేను మాది యోగం ఏంటో చెప్తాను. యోగా కాదు, మార్నింగ్ మ్యాక్సిమం 6, జనరల్గా అయితే 5:30కి లేస్తాము. మ్యాక్సిమం ఇంకా నైట్ లేట్ అయితే 6. లేస్తే మాత్రం ఫస్ట్ చేసేది ఒక కప్పు కాఫీ, ఒక కప్పు టీ పట్టుకుని వీ స్పెండ్ ఎవరు రాని భూప్రపంచంలో 20 నిమిషాలు మినిమం కూర్చుని ఫస్ట్ ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. రోజు అలా మొదలు పెట్టుకుంటాం. మామూలు ఇన్ జనరల్, నాట్ ఎనీ అదర్ టెన్షన్స్, ప్రొఫెషన్, ఆఫీస్ ఏం కాదు. ఇలాంటి చిన్న చిన్న అదే కదా. జనరల్గా ఏమవుతుంది, రాత్రి నేను పడుకుని పోతాను 11:30 నాది మ్యాక్స్ టైం. ఆయన 2, 3 ఆయన ఇష్టం టీవీ చూసుకుంటాను. మా అబ్బాయి 1:30కి ఎంటర్ అవుతాడు, వాడు 1:32. అప్పుడు వాళ్ళిద్దరు టైం అనమాట. తను చేసిన మ్యూజిక్ ఏదో కొత్తది ఏదో పాటో వినిపిస్తాడు. మార్నింగ్ లేవగానే వాడు రాత్రి నాకు వినిపించాడు అంటాడు. వాడు నాకు నిన్న మధ్యాహ్నమే వినిపించాడు అక్కడ వస్తుంది. వంట మీరా సారా? నేనే చేస్తాను, ఆయన కూడా హెల్ప్ చేస్తారు. చాలా ఏళ్ల క్రితం చెప్పా, మళ్ళీ చెప్తున్నా, తిరిగిపోయి వంకర్లు మొత్తం తిరిగిపోయి స్ట్రైట్ అయింది. అసలు వంట కాదమ్మా, ఆ వంటింట్లోకి వెళ్తేనే పొజిటివ్గా ఫీల్ అవుతుంది. మీకెందుకు నేను చేస్తాను, బాగా చేస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎప్పుడైనా సరే నేను ఏమైనా హెల్ప్ చేస్తా, వద్దు 5 నిమిషాలు మీకెందుకు, అంటే ఇప్పుడు ఇదివరకు లాగా లేదు కదా వంట. అంటే ఎంతసేపు, హార్డ్లీ ½ an hour కూడా ఉండను నేను కిచెన్ లో. చాలా సింపుల్ వంట, మామూలు వంట. అంటే మామూలు ఫుడ్ తింటాం కాబట్టి మాకు షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఆనందంగా ఉన్నాం, హ్యాపీగానే. టచ్ వుడ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. తనకేంటంటే మాకు నితీష్ అంటే మా అబ్బాయి ఒక పూట ఉంటాడు వాడి ఇంట్లో తినేది అంతే. మిగతా మా ఇద్దరమే కదా ఇప్పుడు, మా ఇద్దరికి ఏముంటుంది పెద్ద. ఒక్కోసారి అసలు తినము, వెళ్ళిపోతాము. ఆఫ్టర్నూన్ ఏదో మీటింగ్స్ ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళిపోతాం. అటు నుంచి అంటే బయట ఏదో లంచ్ చేసేస్తాం. ఓన్లీ ఒక్క టైమే ఇంట్లో, అది కూడా నేను ఏదో నా చేత్తో చేసి పెడతా. కరెక్ట్ 6:15, 6:30కి తను ఇంట్లో ఉండి నేను ఆఫీస్లో ఉన్నా, నేను ఎక్కడున్నా మెసేజ్ డిన్నర్కి వస్తున్నారా అంటే డిస్టర్బ్ చేయదు. అప్పుడు వస్తున్నాను అంటే ఒకటి, వద్దు మనం బయటకు వెళ్దాం అంటే ఒకటి, బయటకు వెళ్తుంటారు చాలా రెగ్యులర్. అసలు సినిమాలు పోతాం రాత్రి 11 o'clock షోకి ఇద్దరు. వి గో అవుట్, మా ఇద్దరం బయటకు వెళ్తాము. ఆల్ యంగ్ కపుల్స్ ఏమేం చేస్తారు మీ ఇద్దరు, అది ఆ విధంగా అన్నమాట. బాగుంది సార్, అమేజింగ్. అంటే కానీ సినిమా ఫంక్షన్స్కి వెళ్తారా మరి? అవి ఆబ్లిగేషన్ కదా, ఆడియో రిలీజు, ప్రీ రిలీజు. నేను యాక్ట్ చేసేవాడు 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి వెళ్తాను. ఎందుకు అంటే ఆర్టిఫిషియాలిటీ ఉంటుందమ్మా. అందరూ అందరినీ పొగుడతారనే పొగుడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు అనుకున్న దానికంటే బాగా వచ్చింది అంటారు, ఎక్స్ట్రాడినరీ అంటారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కింద దాన్ని తిట్టేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు. ఈ లోపల అసలు ఎందుకు మనకి ఒక మైక్ కూడా ఇయ్యరు, ఇక్కడ మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. మాట్లాడిన వాళ్ళకి మైక్ ఇస్తారు, మాట్లాడగలిగిన వాళ్ళు మైక్ ఇవ్వరు. చెప్పలేని వాడికి డైలాగ్ ఇస్తారు, చెప్పగలిగిన వాడికి డైలాగ్ ఇవ్వరు. అవును, మీరు తప్ప ఈ వేషం ఎవరిని ఊహించుకోలేదు సార్ అంటారు. అబ్బో ఎంత పెద్ద వేషం అనుకుంటాం. 20 రోజులు షూటింగ్, 20 నిమిషాల్లో డబ్బింగ్. ఇది నా బాధ. మన స్టేజ్ ఎక్కితే 3 గంటలు మాట్లాడితే కూడా కదలకుండా మంత్రముగ్ధులే వింటారు. అట్లా అని ప్రతి వేషం మనమే మాట్లాడని నేను చెప్పట్లేదు, కానీ నాకెందుకో కొంచెం. మేమిద్దరం కూడా ఎలా అంటే ఇప్పుడు నిజానికి బిజీగా ఉన్నాం, నిజంగానే బిజీగా ఉన్నాం. ఎవరిని పిలిస్తే కూడా టైం తీసుకుని వెళ్ళేంత లేదు. మనం ఏదో ప్రొఫెషన్ కాబట్టి యాక్ట్ చేయడమో, ఏదైనా ఇలాంటి ఏదైనా ఒక యాడ్ ఫిల్మ్లో చేయడం రావడం తప్ప మళ్ళీ దాని రిలీజ్ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేంత అయితే టైం లేదు. సెకండ్ థింగ్, ఆయన రైట్గా చెప్పారు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోటుకి వెళ్ళాం మేమిద్దరం. అలా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? అంటే మనమే కాదమ్మా, అట్లానే వాళ్ళు గౌరవించకూడదని వాళ్ళు ఏం అనుకోరు. అది వాళ్ళ దృష్టిలో మనకంటే XYZ గొప్పవాడు. XYZ వెనకాల వచ్చే బౌన్సరు, హెయిర్ డ్రెస్సరు, మేకప్ వాడు నా 50 ఏళ్ళ అనుభవం నాకంటే గొప్పవాళ్ళు వాళ్ళ దృష్టిలో. ఏమా నువ్వు కోకు, పక్కవాడు వచ్చి పెప్సీ తీసుకుంటాడు, నీ వాల్యూ అని తగ్గుతుందా? తగ్గదు కదా. వాడి దృష్టిలో అది గొప్ప.
అందుకని నేను ఏం చేస్తా, పక్కకి వెళ్ళిపోతా. షూటింగ్లో అందరికంటే పిల్లలు ఎవరో ఉంటారు, చిన్నపిల్లలు, చీళ్ళ ఆర్టిస్టులు, వాళ్ళతో ఆడుకుంటూ ఓ మూల కూర్చుంటా. వాళ్ళకేం తెలియదు కదా ఎవరు గొప్ప ఎవరు తక్కువ, ఎవరికి ఎన్ని డైలాగులు ఉన్నాయి ఎవరికి లేవు.